అంటుందో తెలుసా? దుష్కార్యం సింహం లాంటిది. సింహం నోట్లో పడితే వాడిని చంపకుండా వదిలిపెడుతుందా? వాని రక్తం పీల్చకుండా వదిలిపెడుతుందా? వాడి మాంసాన్ని చీల్చి ముక్కలు ముక్కలు చేయకుండా విడిచిపెడుతుందా? దుష్కార్యం సింహం. యవన బిడ్డలారా జాగ్రత్త, యవన చెల్లిలారా జాగ్రత్త. దుష్కార్యం సింహం లాంటిది. త్రాగుడు దుష్కార్యం సింహం లాంటిది. అక్రమ సంబంధాలు దుష్కార్యం సింహం లాంటిది. బెట్టింగ్ దుష్కార్యం సింహం లాంటిది. పేకాట దుష్కార్యం సింహం లాంటిది. దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే ప్రతి నడక దుష్కార్యం సింహం లాంటిది. దుష్కార్యం చేతిలో పడ్డావా, సాక్షాత్తు సింహం చేతిలో పడ్డావు అన్న సంగతి గ్రహించు. ఈరోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పాపం సింహం లాంటిది. సింహం చేతిలో పడి కుటుంబాలు వినాశనం అయిపోతున్నాయి. మీలో ఎవరైనా సింహం చేతిలో పడ్డారా? ఈ వాక్యం వింటుండగా పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు. ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే, నీ పశ్చాత్తాపాన్ని చూసి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నీ ప్రక్కకొచ్చి